చాలా మంది మిత్రులు సార్ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరిస్తారు? దరఖాస్తులను స్వీకరించే సందర్భంలో ఆన్లైన్లో స్వీకరిస్తారా లేదా ఆఫ్లైన్లో స్వీకరిస్తారా? దయచేసి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. మరికొంతమంది మిత్రులు సార్ ఈ 4016 రూపాయల పెన్షన్ కోసము దివ్యాంగులు దరఖాస్తు చేసుకునే సందర్భంలో యూడిఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలా, తెలియజేయగలరు అని కొంతమంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరిస్తారు, మరియు ఈ యూడిఐడి కార్డు తప్పనిసరి ఉండాలా అన్న దాని గురించి క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి మిత్రులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి వచ్చినటువంటి కొత్త వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్లకు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలు వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అర్హులైనటువంటి వారికి 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నాము అని చెప్పేసి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రకటన చాలా మందికి తెలిసిపోయిన తర్వాత ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరిస్తారు అన్న డౌట్ వాళ్లకు మొదలైంది. ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీగా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సంక్షేమ వారంగా ప్రకటించడం అనేది జరిగింది. సంక్షేమ పథకాలు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ఈ 5 రోజుల పాటు గ్రామాల్లో మరియు వార్డుల్లో ఉన్నతాధికారుల ద్వారా సమావేశాలు జరిపి ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలి అని చెప్పేసి ఈ 5 రోజుల పాటు సంక్షేమ వారంగా ప్రకటించడం అనేది జరిగింది. ఈ సంక్షేమ వారంలో ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ ఆసరా కొత్త పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ 5 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో కొత్త పెన్షన్ల కోసము మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారి యొక్క దరఖాస్తులను అన్నిటినీ కూడా పరిశీలించి వాటిపైన ఎంక్వైరీ చేసి అందులో నుంచి అర్హులను గుర్తించి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక దివ్యాంగుల విషయానికి వచ్చినట్లయితే వికలాంగుల పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా యూడిఐడి కార్డును అడుగుతారా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యూడిఐడి కార్డును తప్పనిసరి చేసింది 2025 మార్చ్ 1 నుంచి 2025 మార్చి 1 తర్వాత ఈ దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడిఐడి కార్డులు పొందినటువంటి వారు ఎలిజిబుల్ యూడిఐడి కార్డు 40% ఎబో యూడిఐడి కార్డులో పర్సెంటేజ్ ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా యూడిఐడి కార్డును ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను అప్లికేషన్ సమయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 2025 మార్చి 1కి ముందు గతంలో సదరం సర్టిఫికేట్లు ఉన్నటువంటి వారు మాత్రము సదరం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేసినా గానీ సరిపోతుంది. ఒకవేళ వారి నుంచి కూడా యూడిఐడి కార్డును సబ్మిట్ చేయమని కోరితే మీ దగ్గర యూడిఐడి కార్డు ఉన్నట్లయితే దానిని సబ్మిట్ చేయండి, తప్పనిసరి ఏమీ కాదు. ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రాలేదో వారు అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి 8121512354 నెంబర్ కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీ యూడిఐడి కార్డును ట్రాక్అవుట్ చేసి మీకు యూడిఐడి కార్డు డిస్పాచ్ అయినట్లయితే ఆ యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసి మీ వాట్సాప్ నెంబర్ కు పంపించడం అనేది జరుగుతుంది.
ఇక కొంతమంది అడుగుతున్నది ఏంటంటే ఈ ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే సమయంలో ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలా సార్ అని అడుగుతున్నారు. ఎస్, ఈ ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో బీపీఎల్ పరిధిలో ఉన్నవారుగా గుర్తించబడాలి అంటే, దారిద్ర్య రేఖకు దిగువ మీరు ఉన్నవారుగా గుర్తించాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారు పేదవారు కాబట్టి రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి వెంటనే మీరు ఈ సేవకు గాని మీ సేవకు గాని వెళ్లి కొత్త రేషన్ కార్డు కోసము దరఖాస్తు చేసుకోండి. ఇక కొంతమంది వితంతువులు అడుగుతున్నది ఏంటి అంటే, సార్ నా భర్త చనిపోయి 4-5 సంవత్సరాలు అయింది, కానీ నేను డెత్ సర్టిఫికేట్ తీసుకోలేదు, కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఎస్, భర్త చనిపోయినటువంటి వారికి వితంతు పెన్షన్ రావాలి అంటే తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. మీ దగ్గర డెత్ సర్టిఫికేట్ లేనట్టయితే మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర కానివ్వండి, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి, మీరు సంప్రదించండి. మీకు డెత్ సర్టిఫికేట్ రాని సందర్భంలో ఇక్కడ కాంపిటేటివ్ అథారిటీ ద్వారా మీరు మీ భర్త చనిపోయినట్టుగా ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకొని దానిని సబ్మిట్ చేసినా గానీ మీకు ఆసరా పెన్షన్లకు అర్హతను కలిగి ఉంటారు. ఇక చాలా మంది కూడా అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఆసరా పెన్షన్ల కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఓటర్ ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలా అంటే, ఈ ఓటర్ ఐడి కార్డు గురించి కొద్దిగా సందిగ్ధత అనేది ఉంది. ఓటర్ ఐడి కార్డు ఉండాలా అంటే కొన్ని సందర్భాల్లో ఓటర్ ఐడి కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుని ఓల్డేజ్ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా గతంలో కేసీఆర్ గారు 10 లక్షల పెన్షన్లను ఇచ్చే సందర్భంలో ఓల్డేజ్ పెన్షన్ కు వారికి 57 సంవత్సరాలు నిన్నాయా లేదా అనేది చూడడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోకుండా ఓటర్ ఐడి కార్డును ప్రామాణికంగా తీసుకుని ఓటర్ ఐడి కార్డులో వారికి 50 సంవత్సరాలు నిండినట్టయితేనే వారికి ఓల్డేజ్ పెన్షన్ ను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓటర్ ఐడి కార్డులోని వయసును వేరు చేసుకుని 57 సంవత్సరాలు నిండినట్టుగా పరిగణించి వారికి ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ చేస్తుందా, లేదా ఆధార్ కార్డులో 57 సంవత్సరాలు నిండినట్టుగా గుర్తించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఓల్డేజ్ పెన్షన్లు శాంక్షన్ చేస్తుందా అనేది సందిగ్ధంగా ఉంది. ఏది ఏమైనా గానీ మీ దగ్గర ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉండేటట్టు మీరు చూసుకోండి. ప్రభుత్వం ఓటర్ ఐడి కార్డును అడిగినా గానీ ఆధార్ ఐడిని అడిగినా గానీ మీరు సబ్మిట్ చేసే విధంగా మీరు రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.